మీనాబాలు మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని కుమిలిపోతున్న ప్రభావతి. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సత్యం దగ్గరికి వెళ్ళి ప్రభావతి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యను అని క్షమాపణ అడుగుతుంది. క్షమాపణ అడగడానికి కూడా ఒక అర్హత కావాలి ప్రభావతి. నువ్వు అర్హతని ఎప్పుడో కోల్పోయావో. నువ్వు చేస్తున్న ప్రతి పనికి కూడా ప్రతిసారి నిన్ను ఏదోటి అంటూనే ఉన్నాను, కానీ నీలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కుటుంబంలో ఇంత జరుగుతున్నా కూడా మీనా వల్ల, బాలు వల్లే ఈ కుటుంబం ఇలా నిలబడింది అని నీకు కూడా తెలుసు. మనోజ్, రోహిణి 45 లక్షలు కొట్టేసి మనల్ని మోసం చేసి ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నారు. అయినా సరే బాలు, మీనా, రవి, శృతి అర్థం చేసుకున్నారు. శృతి కూడా కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చింది. అయినా మీనా చెప్పిన మాటలు విని తను అర్థం చేసుకొని ఇంటి కోడలుగా అందరూ కలిసే ఉండాలని నిర్ణయించుకుంది. కానీ నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు కుటుంబాన్ని దూరం చేయాలనే చూస్తున్నావు. కుటుంబాన్ని దూరం చేసి ముక్కలు చేసి మీనా, బాలుని బయటికి గెంటేయాలని చూస్తున్నావు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది అని సత్యం అంటాడు. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి అసలు నీలాంటి దాన్ని భార్యగా అనుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. దయచేసి నువ్వు నాతో మాట్లాడుకో అని అంటూ ఉంటే, క్షమాపణ చెప్తున్నాను కదండి, నన్ను కొంచెం అర్థం చేసుకోండి అని అంటుంది ప్రభావతి. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, బాలు, మీనాకి, ముఖ్యంగా మీనాకి క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు నిన్ను నేను క్షమించను అని చెప్తాడు సత్యం. అంటే ఇప్పుడు నేను ఆ పూలమ్ముకునే దానికి వెళ్ళి క్షమాపణ చెప్తే కానీ మీరు నాతో మాట్లాడరా అని అంటుంది ప్రభావతి. అవును, మాట్లాడను అని ఖచ్చితంగా సత్యం చెప్పడంతో, సరే అయితే నేను వాళ్ళకి క్షమాపణ చెప్తేనే మీరు నన్ను క్షమిస్తానని అంటున్నారు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్తాను అని ప్రభావతి అయితే ఇక బాలు, మీనాని వెతుక్కుంటూ వెళ్తుంది. బాలు, మీనా హాల్లో అయితే ఉండరు. వీళ్ళు ఇక్కడ లేరంటే ఆ టెర్రస్ మీదే పడుకొని ఉంటారు అని ఇక టెర్రస్ మీదకి వెళ్ళేసరికి అప్పుడే ఇక మీనా, బాలు ఇద్దరు కూర్చొని బాధపడుతూ ఇక బాధలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అంటుంది, అత్తయ్య గారికి ఎందుకు మనమిద్దరమంటే అంత ఇష్టం ఉండదు, ఎందుకు తను మన ఇద్దరిని అలా చిన్న చూపు చూస్తుంది, కేవలం ఇంట్లో పనిచేసే పని మనుషులుగానే చూస్తుంది తప్ప ఎప్పుడూ కూడా మనల్ని మనుషులుగా చూడలేదు, ఎందుకండి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు బాలు, మా అమ్మ ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అంతే, నన్ను ఎప్పుడూ కూడా కొడుకుగా చూడలేదు. మనోజ్కి, రవికి, మౌనికకి పంచిన ప్రేమలో కనీసం పావు వంతు ప్రేమ కూడా నా మీద ఎప్పుడూ చూపించలేదు అని అంటూ ఉంటే, దానికి కారణం మీరే. నిజాలను దాచిపెట్టి అత్తయ్యకి మీరే కావాలని దూరమయ్యారు అని మీనా అంటుంది. అప్పుడే బాలు, నిజాలను దాచిపెట్టాం, ఏ నిజాలను దాచిపెట్టాను అని బాలు చెప్పడంతో, నాకు తెలియదనుకున్నారా, అత్తయ్య గారు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో, ఎందుకు కొడుకుగా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం లేదో ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నారా, మావయ్య నాకు మొత్తం చెప్పారు, మీ చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్పారు, అత్తయ్య మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతుందో కూడా చెప్పారు అని అనగానే, అదేంటి మా నాన్నని ఎవ్వరికి చెప్పొద్దని మాట తీసుకున్నాను, మరి అలాంటప్పుడు మా నాన్న ఎందుకు నీకు చెప్పాడు అని అంటూ ఉంటాడు బాలు. ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడే మావయ్య మీ గతం గురించి, అత్తయ్య మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో, మీరు చేసిన త్యాగమేంటో మొత్తం చెప్పారు అని మీనా చెప్తుంది. అప్పుడే ఇక బాలు, అవును మీనా, చిన్నప్పుడు నా పుట్టుకే ఒక దోషంతో నేను పుట్టాను. నేను పుట్టిన తరువాత ఎవరొకరు ఇంట్లో ప్రాణగండమని, ఎవరొకరు చనిపోతారని ఎవరో సిద్ధాంతి చెప్పారు. ఇక సిద్ధాంతి మాటలు మా అమ్మ మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇంట్లో ఎటువంటి సంఘటన జరిగినా సరే నేను దురదృష్టవంతుణ్ణి, నష్టజాతకుణ్ణి, అందుకే ఇలా జరుగుతుందని మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి పంపించేసింది. మా అమ్మ కోసం, మా అమ్మ ప్రేమ కోసం ఎంతో తపన పడేవాణ్ణి. ఎప్పుడో నెలకి 2 నెలలకు ఒకసారి నన్ను చూడ్డానికి అమ్మని, నాన్నని
నాన్న ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు ఊరికి. అప్పుడే మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అనుకోకుండా ఆ రోజు మా అన్నయ్య చావుకి నేను కారణం కాకపోయినా నేనే కారణమని ఒప్పుకోవాల్సి వచ్చింది అంటూ బాలు నిజాన్ని బయట పెడతాడు. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక బాలు ఆ రోజు మా అన్నయ్య ఎంత ఈత రాదు అని చెప్పినా నేను కూడా అన్నయ్య ఈ నీటిలో అలవాటు లేదు కదా, ఈత కొట్టడం లేదు, అన్నయ్యకి ఈత చేత కాదు కదా, వద్దు అన్నయ్య నువ్వు రావద్దు అని నేను అన్నయ్యని రావద్దన్నాను. అన్నయ్య నా మాట విన్నాడు. నాకు ఈత రాదు కదా, నేను ఈత కొట్టలేను అని చెప్పాడు. కానీ మనోజ్ గాడు మా అన్నయ్యని బలవంతంగా నీళ్ళల్లోకి తోసేశాడు. ఒక్కసారి వాటరు అంతా కూడా వేగం ఫ్లో ఎక్కువైపోయింది. మనోజ్ గాడు తోసేసేసరికి వాడు వాటర్కి తట్టుకోలేక నీళ్ళల్లో కొట్టుకుపోయి ఊపిరాడక మునిగిపోయాడు. అప్పుడు ఎంతో ప్రయత్నించాను వాణ్ణి కాపాడాలని, కానీ నేను మా అన్నయ్యని కాపాడుకోలేకపోయాను మీనా. అప్పుడు మనోజ్ గాడు పోలీసుల్ని చూసి భయపడిపోయి మా అన్నయ్యని చంపింది నేనేనని నా మీద నింద వేశాడు. అప్పుడు కూడా నేను గట్టిగా అరిచి చెప్పొచ్చు, నేను కాదు మనోజ్ గాడే తోసేశాడని. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను అలా చెయ్యలేకపోయాను. ముందు నుంచి మా అమ్మకి నేనంటే పడదు. అందులోనూ మనోజ్ గారిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్న మా అన్నయ్య చనిపోయాడు. ఇప్పుడు మనోజ్ గారు కూడా నింద పడడంతో మా అన్నయ్యని చంపాడని తెలిస్తే ఆ కొడుకు కూడా మా అమ్మకి దూరం అయిపోతాడు. ఇక కొడుకు జైలుకి వెళ్ళి ఒక కొడుకు చనిపోయి మరొక కొడుకు నష్టజాతకుడని ఇవన్నీ బాధని మా అమ్మ తట్టుకోలేదు. ఎలాగో నేను ఎప్పుడూ కూడా మా అమ్మకి దూరంగానే ఉంటాను. నన్ను కొడుకుగా ఎప్పుడూ కూడా చూడలేదు. అందుకని ఆ రోజు మనోజ్ గాడు నేనే చంపిందని నా మీద నింద వేసిన ఆ నిందని ఒప్పుకొని నేను జైలుకి వెళ్ళాను. నేను జైలుకి వెళ్ళిన తర్వాత మా నాన్న వచ్చాడు. మా నాన్నకి నమ్మకం ఉంది. నువ్వు అన్నయ్యని చంపావు, నీళ్ళల్లోకి తోసావంటే నేను నమ్మను, అసలు ఏం జరిగిందిరా అని నన్ను అడిగాడు. అప్పుడు మా నాన్నకి అంతా కూడా చెప్పి మీ అమ్మకి ఇప్పుడే చెప్తాను, నువ్వే తప్పు చేయలేదని చెప్తాను అని మా నాన్న అన్నప్పుడు, వద్దు నాన్న, అమ్మకి చెప్పొద్దు, అమ్మకి తెలిస్తే మనోజ్ గడు కూడా అమ్మకి దూరం అయితే తట్టుకోలేడు. ఎలాగో నేను అమ్మ ప్రేమకి నోచుకోలేదు, వాణ్ణన్న అమ్మ ప్రేమని పంచుకొనివ్వు అంటూ నేను మా నాన్నకి నిజం చెప్పకుండా దాచిపెట్టాను అని అంతా కూడా చెప్పేస్తాడు బాలు. నిజం తెలుసుకున్నా ప్రభావతి కోపంతో వచ్చింది కాస్త కుమిలిపోతుంది. బాలు విషయంలో చిన్నప్పటి నుంచి తను అపార్థం చేసుకుని తనని దూరం పెట్టానా అని బాధపడుతూ సత్యం దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సత్యం, ఏంటి బాలుకి మీనాకి క్షమాపణ చెప్పావా? నాకు తెలిసి నువ్వు బాలు మీనాకి క్షమాపణ చెప్పవు అని అంటూ ఉంటాడు. సత్యం, నేను క్షమాపణ చెప్పడం కాదు, మీరు నా మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఆ రోజు మన పెద్ద కొడుకు చావుకి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని సత్యం షాక్ అయిపోతూ, ఇప్పుడెందుకు ప్రభా ఆ విషయమని అడుగుతాడు. లేదు, మీరు నాకు చెప్పాల్సిందే, చెప్పండి, ఆ రోజు మన పెద్దబ్బాయి చావుకి కారణం ఎవరు అని ప్రభావతి అడగడంతో అప్పుడే ఇక సత్యం ప్రభావతి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక ఆ రోజు మనోజ్ గాడే మన పెద్ద కొడుకుని నీళ్ళలోకి తోసేసి చంపేశాడు అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక ప్రభావతి కుమిలిపోతుంది. ఇన్ని రోజులు బాలుని నేను దూరం పెట్టి ఏ తల్లి కూడా ఏ కొడుకుకి వేయని శిక్షని నేను వేసి చాలా పెద్ద తప్పు చేశానండి అంటూ కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పటికైనా ప్రభావతి బాలుని కొడుకుగా మీనాని కోడలుగా ఒప్పుకొని బాలుకి తల్లి ప్రేమని చూపిస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి వీడియో టీవీలో కన్నా ముందుగా మీరు చూసుకోవచ్చు. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది.